తెలంగాణ సర్కార్ ఆక్రమణలపై ఉక్కుపాదం మోపుతోంది. చెరువులు, నాళాల కబ్జాలపై ఫోకస్ పెంచింది. అక్రమంగా నిర్మించిన బిల్డింగులు, ప్రహరీ గోడలను కూల్చేస్తున్నారు. ముఖ్యంగా ప్రముఖులు ఆక్రమణలపైనే ప్రభుత్వం దృష్టి సారించింది. బడాబాబులు కబ్జా చేసిన స్థలాలను స్వాధీనం చేసుకునే పనిలో ప్రభుత్వం అడుగులేస్తోంది. ఇక బుల్కాపూర్ ఫిరంగి నాలా కూడా పెద్ద ఎత్తున ఆక్రమణకు గురిచేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. బుల్కాపూర్ ఫిరంగి నాలా నుంచి బిగ్ టీవీ గ్రౌండ్ రిపోర్ట్. ఫిరంగి నాలా, బుల్కాపూర్ నాలా ఈ మధ్య కాలంలో ఎక్కువగా ఈ రెండు పేర్లే బాగా వైరల్ అవుతున్నాయి. ఎందుకు ఇంత పెద్ద వైరల్ అవుతున్నాయంటే ఈ నాలానే ఆక్రమించి కేటీఆర్ ఫామ్ హౌస్ కట్టుకున్నారనేసి కూడా గత కొన్ని రోజులుగా అనేక రకాలైనటువంటి ఫిర్యాదులు వచ్చాయి, వదంతులకు వచ్చాయి, పెద్ద ఎత్తున వైరల్ కూడా అవుతున్నాయి. నిజంగానే ఈ బుల్కాపూర్ నాలా ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, ఏ పర్పస్ మీద ఈ బుల్కాపూర్ నాలాని అప్పట్లో పూర్వీకులు కట్టారు, తర్వాత ఎక్కడి నుంచి ఎక్కడి వరకు కూడా ప్రవహిస్తుంది, ఎక్కడ ఎంతవరకు కూడా ఆక్రమణకు గురైంది, ఎంత పరిమాణం ఉండాల్సినటువంటి నాలా ఎంతవరకు కూడా కుచించుకుపోయింది అన్న దానిపై కూడా ఈ గ్రౌండ్ రిపోర్ట్లో చూద్దాం. ఒకప్పుడు గండిపేట జలాశయానికి వచ్చే వరదను కంట్రోల్ చేయడానికి బుల్కాపూర్ ఫిరంగి నాలా ఏర్పాటు చేశారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. మోకిలా, బుల్కాపూర్, గోపాలపురం, జన్వాడ, మణికొండ, షేక్పేట్, ఖైరతాబాద్ మీదుగా హుస్సేన్ సాగర్ వరకు నాలా ప్రవహిస్తోంది. అయితే ఈ నాలా ఆక్రమణలకు గురైంది. నాలా చుట్టూ ఫామ్ హౌస్లు, బిల్డింగ్లు నిర్మించారు. ఈ నాలా ఆక్రమణలపై ప్రభుత్వం దృష్టి సారించింది. బుల్కాపూర్ ఫిరంగి నాలా మొత్తం 24 కిలోమీటర్ల పొడవు, 20 మీటర్ల వెడల్పుతో బుల్కాపూర్ ఫిరంగి నాలా ఉంది. సో బుల్కాపూర్ నాలా వద్ద మనం ఉన్నాము. ఇది దాదాపు 20 మీటర్ల వరకు కూడా వెడల్పు ఉండాల్సినటువంటి నాలా ఎంతవరకు కుచించిపోయింది, ఏ ఏ ప్రాంతాల్లో ఏ రకంగా ఆక్రమణలకు గురైంది, అసలు ఈ బుల్కాపూర్కు సంబంధించిన ఫిరంగి నాలాని ఎందుకు ఏ పర్పస్ మీద కట్టారు అన్న దానిపై కూడా ఒక స్పష్టత ఇవ్వాలి మీకు. ఎందుకంటే ఈ బుల్కాపూర్ నాలా, ఫిరంగి నాలా ఎందుకంటే ఈ మోకిలా కానీ, బుల్కాపూర్ కానీ, జన్వాడ కానీ, అలాగే మణికొండ ప్రాంతాల్లో, కోకాపేట ప్రాంతాల నుంచి ఇవంతా పరిసర ప్రాంతాల్లో ఎక్కువగా పంట భూములు ఎక్కువ ఉండేది. పైగా ఈ ఇక్కడ గండిపేట జలాశయం చాలా దగ్గర ఉందన్నమాట. సో వరద ఉధృతి ఎక్కువైపోయినా వాటర్ అంతా కూడా ఎక్కువగా ఈ గండిపేట చెరువులో వెళ్ళేది. దానివల్ల వరద ఉధృతి పెరగడం వల్ల ఈ వరదలు అనేది వచ్చేసేటువంటి పరిస్థితులు వచ్చాయి. అయితే అలా కాకుండా డైవర్ట్ చేయాలనే ఉద్దేశంతో అప్పట్లో పూర్వీకులు కానీ, అధికారులు కానీ ఈ ఒక్క బుల్కాపూర్ ఫిరంగి నాలానే ఏర్పాటు చేశారు. అలా ఏర్పాటు చేయడం వల్ల ఈ పూర్తిగా బుల్కాపూర్ స్టార్ట్ అయ్యి మోకిలా, జన్వాడ, తర్వాత కోకాపేటు, మణికొండ ఇట్లా మీదుగా వెళ్ళి హుస్సేన్ సాగర్లో ఈ యొక్క నాలా కలవాల్సి ఉందంట. అంటే వాటర్ డైవర్షన్ అనమాట. అలా చేయడం వల్ల ఈ ప్రాంతాలంతా, నేను చెప్పినటువంటి ప్రాంతాలంతా అప్పుడు సాగునీరుకి, త్రాగునీరుకి ఎక్కువగా ఈ నాలా నుంచి వాటరే ఎక్కువగా వాడేవారు. సో ఇప్పుడు అదే నాలా ఆక్రమణలకు గురైందంటూ కూడా ఇప్పుడు ప్రభుత్వం దృష్టికి వచ్చింది. సో ఆ నాలా చుట్టూ ఫామ్ హౌస్లు, ప్రహరీ గోడలు, పెద్ద పెద్ద వెంచర్లు ఇవన్నీ కూడా వేసి వాణిజ్యపరంగా కూడా వాడుకొని దీన్ని కబ్జా చేశారనేది ఇప్పుడు ప్రధాన ఆరోపణ. కాబట్టి ఇప్పుడు ఇంతవరకు ఉన్నటువంటి నాలా ఎక్కడెక్కడ ఎంతవరకు కుచించుకుపోయింది, ఎంతవరకు కూడా అది మలుపులు తిరిగింది, ఎంత తక్కువ అయిపోయింది అనేది కూడా ఈ గ్రౌండ్ రిపోర్ట్లో ఇప్పుడు ఒకసారి మనం చూద్దాం. బుల్కాపూర్ నాలాపై సర్వే చేసిన రెవెన్యూ, ఇరిగేషన్ శాఖ అధికారులు నాలా కబ్జాకు గురైందంటున్నారు. నాలా FTL తో పాటు బఫర్ జోన్లో నిర్మాణాలు చేసినట్లు గుర్తించారు. కాల్వ నుంచి వచ్చే నీటితో గతంలో వ్యవసాయం చేసుకునే వాళ్ళమని స్థానికులు చెప్తున్నారు. ఇప్పుడు నాలాలో చుట్టుపక్కల చాలా ఫామ్ హౌస్ల నుంచి వచ్చే డ్రైనేజ్ వాటర్ మాత్రమే వస్తుందంటున్నారు స్థానికులు. గండిపేట మండల్ ఖానాపూర్ దగ్గర ఉన్నాను. ఈయన ఇక్కడ స్థానికుడు. చాలా సంవత్సరాల నుంచి కూడా ఇక్కడే వారు నివాసం ఉంటారు. ఇక్కడే వారి వ్యవసాయ భూములు కానీ ఇక్కడే ఉంటాయి. అయితే ఈ ఫిరంగి నాలా గురించి ఈ మధ్యకాలంలో వార్తలు కూడా బాగా వస్తున్నాయి. బుల్కాపూర్ నాలా అంటారు, ఇవన్నీ కూడా. అప్పుడు ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా తయారైంది, అప్పుడు ఈ నాలాలో వాటర్ ఏ విధంగా వాడారో ఒకసారి నేను అడుగుదాం. ఏం పేరండి మీ పేరు? అనంతరెడ్డి. అనంతరెడ్డి గారు, ఏంటి మీరు విన్నారా ఈ ఫిరంగి నాలా, బుల్కాపూర్ నాలా అప్పుడు ఎలా ఉండేదండి అప్పట్లో మీరు స్టార్టింగ్? మా తాతల నుంచి ఇది ఫిరంగం కాలువ. నాకు తెలిసిన కాడికి నీళ్ళు అప్పుడు వస్తుండే, బుల్కాపూర్ నుంచి వస్తుండే. ఇప్పుడు బుల్కాపూర్ నుంచి మొత్తం నేల బంద్ అయింది. ఇప్పుడు ఖానాపూర్ కాడికి వెళ్ళి కరెక్ట్ నేల ఉంది. దాన్ని తెచ్చి ఒటినావులపల్లికి వెళ్ళి శ్రీదేవి కాలేజ్ ఒటినావులపల్లి తెచ్చి మూసిన ఆ మోరీలు తెచ్చి ఇలా వాడేసిర్రు. ఈ తెచ్చే వాళ్ళనే ఈ మురికి నీళ్ళు, వాన నీళ్ళు అస్సలు కావు ఇవి. ఈ మురికి నీళ్ళు, డ్రైనేజ్ నీళ్ళు వచ్చి ఇలా వాడుతున్నాయి. మీకు కావాలంటే ముందుకు పోయి ఆ కారణాల మీద ఆ నీళ్ళు ఎన్ని వస్తున్నాయి అక్కడ ఉన్నాయి. ఓ మంచి మంచి వాళ్ళు ఉన్నారు, ఎవరు
ఉన్నోళ్ళు ఉన్నారు అక్కడ రింగ్ రోడ్ పంట అంతా ఆ వాళ్ళు నీళ్ళన్నీ లెక్క వస్తున్నాయి, నాలపల్లి నీళ్ళకి వస్తున్నాయి, కాలేజీ నీళ్ళకే వస్తున్నాయి. డ్రైనేజ్ నీళ్ళ వాడి నీళ్ళు కావాలని నీళ్ళు వస్తున్నాయి. అంతమందికి మేము బ్రిడ్జిలు వేయలేము, ఏమి వేయలేము, ఇళ్ళకెళ్ళి దాటి వ్యవసాయాలు చేసుకుంటాం, నడుచుకుంటూ పోయేటోళ్ళు కూడా పోయేటోళ్ళము. ఈ నీళ్ళ వల్ల ఇప్పుడు ఎట్లా పోతాం మేము? ఒక కూలీలు పోవాలంటే నీళ్ళ వల్లనే పోగలేము. ఆ నీళ్ళు అంతా మాకు గోకుడు అవుతుంది. వానాకాలం వస్తే మొత్తం నిండిపోతుంది. నిండిపోతుంది. ఇప్పుడు నా చేను ముంచు 300 చెట్లు పెట్టినట్టు 300 చెట్లు వారం రోజులు నీళ్ళే లేవు, చెట్లు అన్నీ చచ్చిపోయినాయి. ఒక్క చెట్టు మిగిలింది, కొబ్బరి చెట్టు కావాలంటే చూడండి. అంతే వారే మరి. అంటే అప్పుడు ఈ బుల్కాపూర్ నాలాలు అప్పుడు చాలా మంది ఇక్కడ ఉన్న పల్లెలు ఉన్నాయి కదా, అప్పుడు ఏది మోకిలా కానీ, బుల్కాపూర్ కానీ, జనవాడ కానీ, ఇవన్నీ కూడా అప్పుడు ఈ ఖానాపూర్ కానీ, వీటిలో వాటర్ అంతా అప్పుడు వ్యవసాయానికి తాగడానికి వాడేటోళ్ళు అంటారు, నిజమేనా? వాడతాం. ఇదంతా డౌన్ ఉండే కనుక అక్కడ తూములు ఉన్నాయి, గవర్నమెంట్ తూములు కూడా ఉన్నాయి. వాడుతుంటిమి, అక్కడికి వెళ్ళి వస్తున్నాయి కనుక ఆడుతుంటిమి. అవి వస్తలేవు. ఇప్పుడు ఎన్నడో బంద్ అయినాయి, 50-40 ఏళ్ళ సార్ బంద్ అయినాయి. ఇప్పుడు ఏం చేస్తాం? బంద్ అయిపోయినాయి. ఇప్పుడు ఏం చేస్తాం సార్? అంతే చిన్న చిన్నగా అయిపోయింది. చాలా పెద్ద కాలం అంటే కదా ఇదే కాలువ సార్. పెద్ద కాలువ అంటే ఇప్పుడు ఉంది, అంత అక్కడ లేదే లేదు. ఇప్పుడు బుల్కాపురంకి వెళ్ళి నేల ఏడు ఉంది చూపెట్టి నాకు. ఇగో ఇటుకెళ్ళి ఖానాపురం నువ్వు కోకపేట దాకా బరాబర్ ఉంది కాలువ, బాగానే ఉంది. అటంతా పోయింది, మండలంలో పోయింది, మున్సిపాలిటీ బాగానే ఉంది. ఎందుకు ఇట్లా జరిగిందంటే వాటర్ బంద్ పోవడం ఇవన్నీ ఎట్లా చూస్తారు? ఎట్లా అప్పుడు పెద్ద పల్లెటూరు లాగా ఉండేది కదా అంత వ్యవసాయం అంతా. ఇప్పుడు ఎటు చూసినా పెద్ద పెద్ద వెంచర్లు కనపడుతున్నాయి, స్పోర్ట్స్ విలేజ్లు కనపడుతున్నాయి. మీరు చూసింది ఏంటి చేంజెస్ ఇక్కడ? చేంజెస్ అంటే ఉన్నోళ్ళు ఇక్కడ కట్టుకుని పొలాలు కొంటున్నారు, కట్టుకుంటున్నారు అంతే. ఇక లేని వాళ్ళు ఒక ఎకరు ఉన్న వాళ్ళు ఉంచుకుంటున్నారు, పిల్లలు ఉన్నారు వస్తారని అట్లే. కానీ మాది ఉన్నది ఎక్కరనే, నాకు ఉన్నది అంతా ఎక్కరనే. నిజమేనా? ఇప్పుడు ఇట్లా నాలాల మీద బ్రిడ్జిలు వేసుకొని దాని వరకు నాలాల దగ్గర కూడా గేట్లు కట్టేసుకున్నారని విన్నారా? ఇట్లా ఈ ఏరియాలో అక్కడ బాగా గేట్లు ఏం లేవు ఇక్కడ అయితే. అక్కడ కేటీఆర్ కట్టుకున్నాడు కానీ ఇక్కడైతే గేట్లు లేవు. ఆ మందుకున్న మోరు దాటినాక బ్రిడ్జిలు వేసుకున్నారు, ఈ నీళ్ళ వల్ల బ్రిడ్జిలు వేసుకున్నారు, లేకపోతే ఎందుకు వస్తుంది? ఇప్పుడు చేను, ఇప్పుడు నా చేను ఉంది, నేను బ్రిడ్జ్ కట్టలేదు, ఏం కట్టలేదు, పలకలు వేసుకున్నా, పలకలు కూడా కూలిపోతున్నాయి ఈ నీళ్ళ వల్ల. చెట్లు పెట్టినా చెట్లు బతకలేవు. మరి ఇప్పుడు డౌన్ ఉన్నట్టు ఇట్లా ఇంత 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 డౌన్ ఉండి కాలువ డౌన్ ఉంటే ఇప్పుడు అందుకని మట్టి పోసుకొని ఏదో చేసుకుని అంతేగాని ఏమీ లేదు మాది. అంత చాలా వరకు మట్టేసి పూర్తి చేసినారంటే కొన్ని ప్లేసుల్లో, ఏమో మాకు అంతే తెలియదు. మన కాడికి మేము చెప్పుకుంటున్నాం అంతే, అంతేగాని ఎట్లా మంచిగా ఉన్న కాలం ఇట్లా అయిపోయింది ఇప్పుడు. అప్పుడు నీళ్ళు తాగుతుంటే మేము వ్యవసాయాలు కొడతాం, నీళ్ళు ఎక్కడ బోర్ ఎక్కడ ఎవడి బాగా ఉంటుంటే గిడ నీళ్ళు తీసుకుపోయి వ్యవసాయాలు కడితే నీళ్ళు తాగుతుంటే. అప్పుడు వస్తలేవు వాన నీళ్ళు వస్తలేవు ఇప్పుడు, అవి అర్థమైందా? అక్కడ అన్ని జామ్ అయిపోయినాయి. ఇప్పుడు మురికి నీళ్ళు వస్తున్నాయి, ఇక్కడ కాలువ లోతున్న పట్టుకొని వస్తున్నాయి, అక్కడ ఎందుకు పోతలేవు? మొత్తం డ్రైనేజ్ వాటర్ అనేది, డ్రైనేజ్ వాటర్ ఇది. సో ఇది వీళ్ళు చిన్నప్పటి నుంచినే వీళ్ళు ఇక్కడ ఈ ఫిరంగి నాల ఉంది కదా, దీంట్లో నడుచుకుంటూ వెళ్ళి వాళ్ళ వ్యవసాయ క్షేత్రంలోకి వెళ్ళి వాటర్ దానికి వాడేటో తాగడానికి కూడా వాడేటోళ్ళని చెప్తున్నారు. ఈ కాలక్రమేణా ఇది కుచించుకుపోయింది, పెద్ద ఎత్తున ఆక్రమణకు గురైంది. ఇప్పుడు ఆ వర్షపు నీరు వాటర్ అనేది ఇటువైపు ఈ ఫిరంగి నాలలో ప్రవహించడం లేదు. ఇక్కడ ఈ చుట్టుపక్కల కట్టుకున్నటువంటి ఈ బిల్డింగ్లు, ఫామ్ హౌస్లు ఇవంతా అక్కడ ఉన్నటువంటి డ్రైనేజ్ వాటర్ అంతా కూడా ఈ నాళాల్లోకి వచ్చాయనేది కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానికుడు చెప్తున్నాడు. కొన్ని చోట్ల నాలా పూర్తిగా పూడ్చేశారు, ఫామ్ హౌస్లకు రోడ్లు నిర్మించారు. కేటీఆర్ లీజుకు తీసుకున్న ఫామ్ హౌస్ మెయిన్ గేట్ నాలా పైనే కట్టినట్లు గుర్తించారు అధికారులు. 20 మీటర్ల వెడల్పు ఉండాల్సిన నాలా 3 మీటర్లు మాత్రమే ఉన్నట్లు అధికారులు నిర్ధారణకు వచ్చినట్లు తెలుస్తోంది. నేను మోకిలా దగ్గర బట్టి బుల్కాపూర్ నాలా దగ్గరికి వచ్చాను. సో ఇక్కడికి వచ్చాను, ఇక్కడ ఒక వాగులా కనపడుతుంది నాలా, ఎంచక్క కూడా ఇక్కడి నుంచి కూడా ప్రవహిస్తుంది. ఇక్కడ మాత్రం అంత డిస్టెన్స్ కనపడుతుంది, అంటే దాదాపు 20 మీటర్ల వరకు కూడా కనపడకపోయినా 10 మీటర్ల దాకా కూడా అయితే చాలా స్పష్టంగా అయితే ఇక్కడ కనపడుతుంది. అయితే అటువైపు ఒక స్పోర్ట్స్ సంబంధించినటువంటి ఒక విలేజ్ ఉంది, మళ్ళీ దాంతోపాటు ఇటువైపు ఒక రోడ్డు కూడా వారు తయారు చేసుకున్నారు. ఆ నాలాకి ఇటువైపులో కూడా అక్కడ ఒక కంచె కూడా వేసుకున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. కొంచెం నేను ముందుకు వెళ్ళడానికి నేను ప్రయత్నిస్తాను. ఎందుకు ముందుకు వెళ్తున్నానంటే ఎగ్జాక్ట్గా ఈ నాలా అక్కడి నుంచి ఒక వాగులాగా ప్రవహించి ఇక్కడికి వచ్చే కొందరికి చాలా పెద్ద ఎత్తు చాలామంది ఏం చేశారంటే ఈ ఫిరంగి నాల పక్కన, ఈ బుల్కాపూర్ నాల పక్కన రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ రెండు వైపులా కూడా పెద్ద ఎత్తున కూడా ప్రైవేట్కి సంబంధించిన వాళ్ళందరూ కూడా కొనుక్కున్నారు, వెంచర్లు వేసుకున్నారు. ఇక్కడ విల్లాలు కానీ ఫామ్ హౌస్లు కానీ అందరూ కొనుక్కున్నారు. దీన్ని ఒక వ్యాపార సముదాయంగా కూడా వాడుకుంటున్నారు. సో ఇప్పుడు నేను చూస్తున్నట్టే ఇక్కడికి వచ్చే కొందరు ఈ ఫిరంగి నాల పైన మట్టితో రోడ్డు వేసి కింద 2 తూములు కూడా పెట్టారు. అంటే
2 టన్నల్స్ లాగా లోపలికి ఇట్లా పంపించారు. అటువైపు ఏమో దాదాపు కేవలం 9 మీటర్ మాత్రమే అక్కడ నాలా అనేది మనకు చాలా స్పష్టంగా కూడా కనపడుతుంది. ఎందుకంటే అటువైపు రోడ్డు, ఇటువైపు రోడ్డు, అటువైపు లెఫ్ట్ సైడ్ ఏమో మొత్తం రాళ్లతో ఒక పెద్ద గోడ కట్టేశారు. గోడ తర్వాత అక్కడ పక్కన ఉన్నటువంటి ల్యాండ్కి ఏమో మంచిగా చదును చేస్తున్నారు. సో ఇక్కడ మాత్రం చాలా పర్ఫెక్ట్గా కనపడుతుంది. కొంచెం వెళ్తుంది, కానీ కొంచెం ముందుకెళ్తే ఎంతవరకు ఇది ఆక్రమణలకు గురైందో కూడా చూస్తాం. ఎందుకంటే ఆల్మోస్ట్ ఇవి కూడా ఈ నాల పక్కన ఉండేటివి కూడా కొంచెం బఫర్ జోన్లు ఉంటాయి. ఎందుకంటే వాటర్ ఎక్కువగా వచ్చేస్తే మొత్తం ఇటువైపు అటువైపు కూడా వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి పైగా ఒక్కొక్క ప్లేస్లో కొంచెం కుచించుకుపోయినట్టుగా చాలా స్పష్టంగా కనపడుతుంది. అక్కడేమో 20 మీటర్లు స్టార్ట్ అయింది, ఇక్కడికి వచ్చాక మాత్రం 9 మీటర్లకు వచ్చింది. సో కొంచెం ముందుకు వెళ్దాము. ముఖ్యంగా నెక్స్ట్ జన్వాడ వస్తుంది. సో జన్వాడ దగ్గర ఎంతవరకు కూడా ఈ యొక్క ఆక్రమణలకు గురైంది ఈ నాల అనేది కూడా ఒకసారి మనం చూద్దాం. సో ఇప్పుడు నేను జనవాడ దగ్గరికి వచ్చేసాను. నా వెనకాల ఉన్నటువంటి నాల మీకు కనపడుతుంది కదా ఇప్పుడు. సో జనవాడలో ఎంతగా అటువైపు ఇటువైపు రియల్టర్స్, ఫామ్ హౌస్లు ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున కట్టుకున్నారు. స్పోర్ట్స్ విలేజెస్ అన్నీ కూడా కట్టుకున్నారు. ఇంత బాగా నీళ్లు బాగా పారుతున్నాయి కదండి. సో ఒక్కసారి నేను వెనక్కి వెళ్ళి చూపిస్తాను మీకు అసలు ఏం జరిగింది అనేది కూడా. ఎందుకంటే ఇక్కడ ఫామ్ హౌస్లు పెద్ద ఎత్తున ప్లాట్లు వేసుకొని రియల్ ఎస్టేట్ వ్యాపారం పెద్ద ఎత్తున చేస్తారు. సో నాలా మీద ఇట్లా మట్టి వేసి మనకు విజువల్ చూపిస్తుంది కదా, మట్టి వేసి కింద పైపులు వేసినట్టుగా చెప్తున్నారు. ఆ పైపులు మొత్తం వెళ్ళడానికి, రహదారికి వెళ్ళడానికి వెళ్ళినారు. అయితే నాకు ఇక్కడ పెద్దగా పైపులు కూడా పెద్దగా కనపడట్లేదు. మొత్తం మట్టి వేసి ఇక్కడికి ఆగిపోయింది. అటు నుంచి వచ్చిన వాటర్ అటు నుంచి పోతుంది, ఇటు నుంచి వచ్చిన వాటర్ ఇటు వచ్చింది. సో ఇంత పెద్ద నాలా ఉన్నది, ఫిరంగి నాలా. సో ఇదంతా కూడా అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ఇటు జనవాడ మీదుగా కూడా ఇట్లా సిటీలోకి వెళ్ళి కలవబోతుంది. సో ఈ నాలా మీద ఇప్పుడు పెద్ద ఎత్తున కూడా విమర్శలు వస్తున్నాయి, వివాదంలో కూడా ఉన్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అప్పట్లో చాలామంది ఎఫ్టీఎల్లో కానీ బఫర్ జోన్లో తెలియక కొనేసినటువంటి వారు ఉన్నారు, వాళ్ళకి అమ్మినటువంటి వారు ఉన్నారు. అయితే దీనికి పర్మిషన్ ఇచ్చినటువంటి వారు ఉన్నారు. వాళ్ళపైన ఇప్పుడు కేసులు నమోదవుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. సో ఈ లేకంగా ఇప్పుడు ఈ నాలా ఉంది కదండి, ఇప్పుడు ఈ నాలా ఇక్కడి నుంచి స్టార్ట్ అయ్యింది. ఇంకా ఒకవేళ ఇప్పుడు మనం ఏదైతే వార్తల్లో చెప్పినట్టుగా, టీవీలో చెప్పినట్టుగా ఆ ఫామ్ హౌస్ల దగ్గరికి వెళ్ళిన తర్వాత ఎంతవరకు ఇది కుచించుకుపోయింది అనేది కూడా మనం ఒకసారి చూద్దాం. ఎందుకంటే ఇక్కడ మాత్రం దాదాపు 9 మీటర్లు 8 మీటర్లు కూడా పెద్ద కనపడ